చేసేసోళ్ళు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారు పిలిచిరు. ప్రఫుల్ రామరెడ్డి సార్ పిలిచిండు. తెలంగాణ రాక ముందుకు పాడి 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 రూపాయి ఎక్కువ వాడుతుంది. అవు తెలంగాణ వచ్చినా కూడా ఎందుకు వాడాలి ఏమన్నా కావాలని నేనేం చేసిన ఒక పైంట్ అంగి పంపిమని చెప్పిన. పైంట్ అంగి అంగి ఇనొస్తలే గట్టి చెప్పనా. తెల్ల తెల్ల అంగి తెల్ల పైంట్ పంపిమని చెప్పిన. తెల్ల తెల్ల అంగి పైంట్ పట్టి మన ఎవరు ప్రఫుల్ రెడ్డి సార్ చెప్పారు చూడన్న. పంపించి కానీ పైంట్ నాకంటే పొడి ఎక్కువైపోయింది. అరే అది పెద్ద సమస్యనే వచ్చింది. ఏదో ఉన్నాదా అని పిలిచిన. ఎవరిని? రామరెడ్డి సార్ కాదు, మా భార్య పిలిచిన. మీ భార్యను పిలిచిన వాయపు నేను సార్ ఇప్పించాను కదా, సార్కి అడిగిన అనుకుంటా. ఏంటంటే మన ఇంటి చింతంపల్లిలో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆడ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ ఉన్నది. అవును, ఆడ పాటలు పడ్డది పోయినది. నాకు పైంట్ అంగి పంపించారు. పైంట్ కొంచెం పొడి ఎక్కువైంది. దాన్ని కట్ చేసి సెల్ఫ్ లో పెట్టి పో అని చెప్పేసి మా భార్య చెప్పినావు. కట్ చేస్తా లేకపోలేదని మా భార్య అన్నది. అరే అన్నది మా అక్క అన్నది. నువ్వు బావ అవుతావు, అమ్మ బావ చెప్తున్నావు. అదే కడియత్త లేకపోలేవో నాకు అనుమానం వచ్చి మా అమ్మ కూడా చెప్పిన. చెప్పినావా? చెప్తే ఓరారే నీ పైంట్ కటింగ్ ఏమో అని ఇలా పింఛన్ ఇస్తారు కాబట్టి నాకు పింఛన్ కట్ చేస్తారు బిడ్డ అని మా అమ్మ అన్నది. పిక్చర్ కట్ చేస్తాను అమ్మ కూడా అనేది. అలాగే ఇంకెవరు? నేను మా నాయన కూడా చెప్పిన. మీ నాయనకి చెప్పినావు, అమ్మకి చెప్పినావు, మా అక్క చెప్పినావు. ఇక నేను పోయి తానం చేస్తున్నావు. ఎట్లా చేస్తున్నావు? ఎట్లా చేస్తా చెప్పు. షాంపూల దానమయ రాములయ్య నీకు రాలిన జుట్టంత రాములయ్య. షాంపూల దానమయ రాములయ్య నీకు రాలిన జుట్టు రాములయ్య. వాసన సబ్బులకు రాములయ్య నువ్వు ఒడిపించుకున్నదంత రాములయ్య. వాసన సబ్బులకు రాములయ్య నీవు వడ్డించుకున్నది రాములయ్య. షాంపూల దానమయ రాములయ్య, షాంపూల దానమయ రాములయ్య రాలిన జుట్టంత రాములయ్య. రాలిన జుట్టంత రాములయ్య. షాంపూల నీకు రాలిన జుట్టంత రాములయ్య. షాంపూల రాములయ్య నీకు రాలిన జుట్టులు రాములయ్య. ఇక మా భార్య పోతపోక తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి బయట పంపించే పుసుకుని కడి అయిపోతే నన్ను ఇంటికి వచ్చినాక చేస్తానని చెప్పేసి మా భార్య పైంట్ కింద వండబెట్టింది. బయట జాండ్ పెట్టి కసక్కన కడి చేసి మరద పెట్టి సెల్ఫ్లో పెట్టి పోయింది. మా భార్య కడి చేసే విషయం మా అమ్మకు తెలియదు. మా అమ్మ ఉంటుందా? ఆమె చేసిన కానీ చేయొచ్చు. పాటలు పాడి ఎక్కడిచారగానే పింఛన్ జల్ది ఇచ్చిరట. వచ్చింది సెల్ఫ్ లో పైంట్ తీసింది. ఆమె కింద వండబెట్టింది పైంట్ ను పొడుగుగా ఇంటను ఆక పొడుగుగా వండబెట్టింది చూడు పైంట్. అడ్డం పండబెట్టి కసకర కడిగి సెల్ఫ్ పెట్టి పోయింది. నేను వస్తున్నావు. కర్ర మనిషిని తెల్ల అంగి తెల్ల పైట నిగ ఎట్లా అనుకుంటావు? పక్కనే ఉన్నాయి పీరీలు. సామికి నల్లగొండ మౌలాలికి సామికి నల్లగొండ మౌలాలికి సామికి నల్లగొండ మౌలాలికి సామికి నల్లగొండ మౌలాలికి కుడుకలు కావాలి సామికి కుడుకలు కావాలి కుడుకలు కావాలి సార్ నల్లగొండ మౌలాలికి కుడుకలు కావాలి సామికి నల్లగొండ మౌలాలికి ఏమేమి కావాలి సామికి నల్లగొండ మౌలాలికి ఏమేమి కావాలి సామికి నల్లగొండ మౌలాలికి. ఇంకెవరు వెళ్ళి అంటున్నావు? ఎవరు మిగిలిరు? నాయన. మా నాయన తక్కువడా? అరే చాలా తీసుపరకాడు. కంటి వెలుగు ప్రోగ్రామ్ పోతే ఉన్న ఇంటి వెలుగు పోయింది. ఎటువారే కళ్ళు సరే కనబడాయి. ఆయనతో పైన తీసుకొచ్చిండు. ఆయన కూడా కిందనే వండబెట్టిండు. మరి మీద వండబెట్టాడు మరి ఇక కష్టకర కడిగేసి సెల్ఫ్ లో పెట్టి పోయిండు. ఇక విడగానే వచ్చి పైంట్ వేసుకునే వరకు నిజంగానే వేసుకున్నాం పైంట్ పోయి ఏమైంది? లాగైంది. షార్ట్ అయింది. షార్ట్ అయింది. హైదరాబాద్ దగ్గర ఫుల్ ఫేమస్. ఎందుకు చెప్తున్నా? ఆంధ్రోళ్ళ పేరు మీద వాడి పేరు మీద వీడి పేరు మీద తెలంగాణ వీడింత కట్ చేసుకుంటా గీత మిగిలింది మనం. లాక్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి రావు ఈ లాక్ మాస్క్ లేక సిప్పు పట్టుకుని తిరుగు. వీడడిగి ఉద్యమకారులు అడిగిరి. రైతు బంధు అడిగిరి. అన్నలు అడిగిరి. వీడడిగి అందరు అడిగిరి. అది పరిస్థితి. ఇలాంటి దరిద్రం నాశనం కావాలి. ఇలాంటి దరిద్రం తెలంగాణ వస్తే మనకు నీళ్లు నియామకాలు నిధులు ఇక వచ్చే అని మనం అన్నాం. ఏడొచ్చినాయి. మా తాతకు రాలే, నాకు రాలి. ఇందాక నువ్వే చెప్తివి రేషన్ కార్డు లైన్ నిలబడ్డం ఒక్కరికి కూడా రాలే. అందుకే ఈ దరిద్రం ఎట్లా నాశనం అవుతుంది ఆలోచన చేయాలి. సౌండ్ తక్కువ కుయ్యమంటుంది. ఏం కాదు అన్న జర స్తుతి చూసి అమ్మింగ్ వస్తుంది. ఓకే రైట్ ఇంతే ఉండని. అందుకని ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎట్లా నాశనం అవుతుందో. ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రము ఎట్లా నాశనం అవుతుందో. ఎంత కాలం ఉంటుందో దరిద్రం ఎట్లా నాశనం
రాష్ట్రమంటిరి రాష్ట్రాల రైతుల సముకుంటిరి రైతు రాజమంటిరి రాష్ట్రాల రైతుల సముకుంటిరి రైతు రాజమంటిరి మారిపోతుందని కలలెన్నో గంటివి మారికి ఉందని కథలెన్నో చెప్పిరి మార్పు వస్తుందని కలలెన్నో గంటివి మార్పు వస్తుందని కథలెన్నో చెప్పిరి ఎక్కడేసిన కొంగాడు అక్కడే ఉండేరా ఎంతకాలం ఉండదో ఈ దారిద్ర్యం ఎదిల్లబోతున్నదో ఎంతకాలం